చింటుకు బాగా అలవాటైపోయింది. తప్పు ఒప్పుకోకపోగా తప్పంతా నాదే అన్నట్టుగా నా గురించి 2 మాటలు చెప్పి తప్పంతా నా వైపే తిప్పుతాడు. ఈ 2 మాటలు విన్న తర్వాత నాకైతే ఒళ్ళంతా మండిపోతుంది. ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. నాకు తెలిసి అందరి హస్బెండ్స్ అంతే అనుకుంటా. వాళ్ళకి ఆన్సర్స్ లేదన్నప్పుడు మనకి సింపుల్ గా ఈ రీజన్స్ చెప్పి నీ వల్లనే ఇప్పుడు గొడవ అవుతుంది, నీ వల్లనే ఈ ఆర్గ్యుమెంట్ నీదే అన్నట్టు మనం గిల్టీ ఫీల్ అలా చేస్తారు అనుకుంటా. మళ్ళీ మా ఆర్గ్యుమెంట్ వింటే నవ్వుతారు మీరు. గ్రాసరీకి పోదామా అన్నాడు. నేను ఇప్పుడు కాదు రేపు పోదామా అన్న. రేపు నాకు కుదరదు అన్నాడు. సరే ఎల్లుండి పోదామా అని అండ. మళ్ళీ ఎల్లుండి వెళ్ళకపోతే మళ్ళీ ఏమనొద్దు అని చెప్పేసి అన్నాడు. సరే ఇప్పుడు వెళ్దాం పదా అని అంటే, మరి ఇప్పుడు వద్దనో కదా, ఇగో ఇట్లా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి అనమాట. అనేసి ఆర్గ్యుమెంట్ చేసి అంతా చింటే స్టార్ట్ చేసింది. మళ్ళీ పైగా నన్ను అంటాడు అంత ఆర్గ్యుమెంట్ అయినాక, హే నీకు మూడ్ స్వింగ్సా, హే నీకు పీరియడ్స్ కదా, నీకు ఆకలేస్తుంది కదా అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. ఈ ఒక్క గొడవనే కాదు, ఏ గొడవ జరిగినా ఏ ఆర్గ్యుమెంట్ వచ్చినా ఇదిగో లాస్ట్ రీజన్స్ ఇవే చెప్పి మొత్తం తప్పంతా నా వైపే తిప్పుతున్నాడు. నాకు పిచ్చి లేస్తుందబ్బా, మండిపోతుంది అవి విన్నప్పుడల్లా. నా ఒక్క కేసులన్నీ ఇట్లా జరుగుతుందా? మీ హస్బెండ్స్ కూడా ఇట్లనే అంటారో లేదో కామెంట్ బాక్స్ లో చెప్పండి ప్లీజ్.